బంగ్లాదేశ్లో మైనారిటీల లక్ష్యంగా దాడులు కొనసాగుతున్నాయి. మరో హిందువును అక్కడి వ్యక్తి కారుతో ఢీకొట్టి హత్య చేసినట్లు తెలుస్తోంది. రాజ్బరీలోని కరీం ఫిల్లింగ్ స్టేషన్లో రిపోన్ సాహా పనిచేస్తున్నాడు. బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ రాజ్బరీ జిల్లా యూనిట్ మాజీ కోశాధికారి అబుల్ హషేమ్ పెట్రోల్ కోసం వచ్చాడు. పెట్రోల్ కొట్టించుకున్నాక డబ్బులు ఇవ్వకుండా వెళ్లడానికి ప్రయత్నించడంతో రిపోన్ అతడిని ఆపడానికి ప్రయత్నించాడు. ఇంధనానికి అయిన డబ్బు చెల్లించాలని అడగడంతో ఆగ్రహానికి గురైన హషేమ్ కారుతో రిపోన్ పైకి దూసుకెళ్లాడు. కారు తన పైనుంచి వెళ్లడంతో తీవ్ర గాయాల పాలైన రిపోన్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. అబుల్ హఫీమ్ను అతడి కారు డ్రైవర్ను అరెస్ట్ చేశారు. ఈ ఘటనపై దర్యాప్తు కొనసాగుతుందన్నారు. కాగా దాదాపు 3 వారాల వ్యవధిలోనే 10 మంది హిందువులు హత్యకు గురవడంతో బంగ్లాలో హిందువుల భద్రతపై ఆందోళన వ్యక్తమవుతోంది. బంగ్లాదేశ్లో మైనారిటీల లక్ష్యంగా దాడులు కొనసాగుతున్నాయి. మరో హిందువును అక్కడి వ్యక్తి కారుతో ఢీకొట్టి హత్య చేసినట్టు తెలుస్తోంది. రాజ్బరీలోని కరీం ఫిల్లింగ్ స్టేషన్లో రిపోన్ సాహా పనిచేస్తున్నాడు. బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ రాజ్బరీ జిల్లా యూనిట్ మాజీ కోశాధికారి అబుల్ హషేమ్ పెట్రోల్ కోసం వచ్చాడు. పెట్రోల్ కొట్టించుకున్నాక డబ్బులు ఇవ్వకుండా వెళ్లడానికి ప్రయత్నించడంతో రిపోన్ అతడిని ఆపడానికి ప్రయత్నించాడు. ఇంధనానికి అయినా డబ్బు చెల్లించాలని అడగడంతో ఆగ్రహానికి గురైన హషేమ్ కారుతో రిపోన్ పైకి దూసుకెళ్లాడు. కారు తన పైనుంచి వెళ్లడంతో తీవ్ర గాయాల పాలైన రిపోన్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. అబుల్ హఫీమ్ అతని కారు డ్రైవర్ అరెస్ట్ చేశారు. ఈ ఘటనపై దర్యాప్తు కొనసాగుతుందన్నారు. కాగా దాదాపు 3 వారాల వ్యవధిలోనే 10 మంది హిందువులు హత్యకు గురవడంతో బంగ్లాలో హిందువుల భద్రతపై ఆందోళన వ్యక్తమవుతోంది.